గత ప్రభుత్వం లాగా కూటమి ప్రభుత్వం అరాచకాలు చేసే ప్రభుత్వం కాదని కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 50 ఓట్లు కలిపి ఒక కట్టగా విభాగం చేసినట్లు తెలిపారు. 2,41,000 మంది ఓటర్లు ఫిబ్రవరి 27వ తారీఖున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోటప్పకొండ తిరునాళ్ళకి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇంటికి రావడంతో తమ ఓటు హక్కు అధికంగా ఉపయోగించుకున్నట్లు తెలిపారు. దానివలన ఓటు % ఎక్కువగా పెరిగిందని అన్నారు. యావరేజ్ చూసుకుంటే 69.56% జరిగింది. ప్రతి ఒక్కరూ పండగ సందర్భంగా ఈ ఓటింగ్ ప్రక్రియ కూడా ఎక్కువ జరగడానికి కారణమైంది. ఎందుకంటే ఈ 2 జిల్లాల్లో కోటేశ్వరాన్ని చూడటానికి ఆ రోజు పండగ సందర్భంలో అందరూ గ్రామాలకు రావటం, పట్టణాలకు రావటం, ఆ రకంగా ఓటింగ్ % కూడా పెరగడానికి కారణమైంది. అయితే ఈరోజు నాకు గొప్ప అదృష్టం ఏంటంటే 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు నాకు ఓటేసినటువంటి సందర్భం. ఇప్పుడు వరకు నేను ఒక నియోజకవర్గానికి పరిమితయ్యో ఆ రకంగా ఓట్లు నాకు నియోజకవర్గ పరిధిలో పడితే ఈరోజు నాకు దక్కినటువంటి గౌరవం మరి ఎవరికి దక్కదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఈ ఉభయ కృష్ణా గోదావరి జిల్లాలను చూసుకున్నా, ప్రత్యేకంగా నాకు గుంటూరు కృష్ణా జిల్లాలో ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీలో నాకు జరిగినటువంటి గౌరవం ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఓటేయటం, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు ఓటేయటం. అందుకనే ఈ రోజున వారు ఓటేసిన సరళి మనం గమనించినట్లయితే అప్పుడు వరకు జరిగినటువంటి % ఒక రకంగా అయితే వారు ఓటేయంగానే ప్రతి వాళ్ళు మనం కూడా ఓటర్లు ప్రభావితమైనటువంటి పరిస్థితి. అయితే దురదృష్టం, ఏదైనా గుడ్డగాల్చి అవతల వాడి మీద ఎంత కొంత వేస్తే ఎంతో కొంత మసాటికి పోదా అని చెప్పే భావంతో మాట్లాడే మాటలు ఇవాళ మరి ఎంతవరకు సమంజసం నాకైతే తెలీదు. వాళ్ళ మాటలు వాళ్ళకే వదిలేస్తాను. నేనేం దాని గురించి నేను టచ్ చేయను. ఎందుకంటే ఈరోజు ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకరించినటువంటి యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి, అదేవిధంగా కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి, మరి ముఖ్యంగా కూటమి నాయకత్వానికి, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి, జనసేన నాయకత్వానికి, వీరందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. విజయం అనేది సత్యం. ఎందుకంటే ఓటింగ్ శాతాన్ని చూసాం, సరళిని చూసాం, విధానాన్ని చూసాం, ప్రతిపక్షాల యొక్క మాటలు చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.